అందరికీ నమస్కారం అండి. ప్రపంచంలోనే ఎత్తైన తుంగనాథ దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. హిమాలయాలలోని తుంగనాథ పర్వత శ్రేణులలో చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి చూస్తే అన్ని వైపులా హిమాలయాలే దర్శనమిస్తాయి. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి చంద్రుడు సైతం పరవశించిపోయి సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోతాడు. అందుకే ఈ పర్వతానికి చంద్రశిల అనే పేరు వచ్చింది. రావణ సంహారం చేసిన తర్వాత రాముడు కూడా ఇక్కడే తపస్సు చేశాడని ఒక పురాణ కథ కూడా ఉంది. ఈ తుంగనాథ క్షేత్రము పంచకేదార ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం వెనక ఒక ప్రఖ్యాతమైన పురాణ కథ ఉంది. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత పాండవులంతా శివుని ప్రసన్నం చేసుకోవాలి అని తపస్సు చేస్తూ ఉంటారు. కురు సంగ్రామంలో తెలుసో తెలియకో అనేక మందిని చంపిన పాపం వారికి అంటుకుంటుంది. ఆ పాపాన్ని పోగొట్టమని పరమేశ్వరుని వేడుకోవాలి అనుకుంటారు. కానీ శివునికి మాత్రం పాండవులు కురుక్షేత్రంలో ఎంతో కొంత తప్పు చేశారనే అభిప్రాయం ఉంది. అందుకే వారికి కనిపించకుండా ఉండేందుకు వృషభ రూపంలోకి మారిపోతాడు. అలా వృషభ రూపంలో మారి తిరుగుతున్న శివుడు ఒకసారి భీముడికి ఎదురుపడతాడు. అసాధారణమైన తేజస్సుతో ఉన్న వృషభాన్ని చూసి భీముడు తప్పకుండా అది పరమేశ్వరుని రూపమే అని నిర్ణయించుకుంటాడు. దాన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. పరమేశ్వరుడేం తక్కువవాడు కాదు కదా. వెంటనే అదృశ్యమైపోయి వేరువేరు భాగాలుగా వేరువేరు చోట్ల ప్రత్యక్షమవుతాడు. అలా వృషభ రూపంలోని శివుడు 5 చోట్ల వెలిసిన ప్రాంతాలే పంచకేదార క్షేత్రాలు. పంచకేదార క్షేత్రాలలో వృషభ రూపంలోని శివుని బాహువులు పడిన చోటే తుంగనాథ క్షేత్రము. తుంగం అంటే పర్వతం అని అర్థము. హిమాలయాలలోని పర్వత శ్రేణికి అధిపతి కాబట్టి ఇక్కడ శివుడిని తుంగనాథుడు అంటారు. పేరుకు తగినట్లుగానే ఈ ఆలయము 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా ఈ తుంగనాథ దేవాలయము ప్రసిద్ధి చెందింది. ఇంత ఎత్తులో ఉన్న మిగతా పంచకేదార ఆలయాలతో పోలిస్తే తుంగనాథ ఆలయాన్ని చేరుకోవటం చాలా తేలిక. 58వ నెంబర్ జాతీయ రహదారి దగ్గర ఉన్న చోప్టా అనే గ్రామం వద్ద దిగి ఒక 4 కిలోమీటర్లు నడిస్తే చాలు ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఒక పక్కన మందాకిని నది, మరొక పక్కన అలకనంద నది పారుతుండగా చంద్రశిల కొండ మీద ఉండే తుంగనాథ ఆలయాన్ని చేరుకోవటము ఒక అద్భుతమైన అనుభూతి. అయితే చలికాలంలో మాత్రము ఈ దేవాలయానికి చేరుకోవటం చాలా కష్టము. ఈ సమయంలో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. తుంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని మోకుమట్ అనే సమీప గ్రామానికి తీసుకెళ్లి అక్కడ నిత్య పూజలు నిర్వహిస్తారు. కొందరు సాధకులు మాత్రము ఎవరికంటా పడకుండా ఉండేందుకు శీతాకాలంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారని చెప్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ తుంగనాథ దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.